ఓకే, శ్యాముల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. సార్ చెప్పండి, ఏంటి పట్టభద్రుల ఎన్నికల్లోన ఏం జరిగింది అసలు, ఎక్కడ లోపమంటారు? సార్ ఈరోజు జరిగిన ఎన్నికలు మేమైతే ఒక టీచర్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. అవును, ఒక సీట్లు చేశారు, ఒకటే గ్రాడ్యుయేట్ చేసాము. ఆ గ్రాడ్యుయేట్లో ఓకే ఓడిపోయినాం. ఓటమిని మేము తీసుకుంటాం, ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే అలా యాక్సెప్ట్ దట్ వన్. అంటే ఒకటి, ఇప్పుడు మామూలు ఎన్నికల్లోన ఏదో ఒక సీటు కోల్పోవడం అనేది ఓకే, వీ కెన్ థింక్ ఇట్ ఆఫ్. కాకపోతే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం 15 జిల్లాల పరిధిలో ఉంటుంది, 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. కాంగ్రెస్కు 3 మంత్రులు, 4 ఇన్ఛార్జ్ మంత్రులు, 23 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఏమో 4 ఎంపీలు, వారిలో ఒక కేంద్ర మంత్రి ఉండటంతో పోటీ గట్టిగా ఉంటుంది అని మీ ముఖ్యమంత్రి హెచ్చరించి క్షేత్రంలో గట్టిగా పని చేయండి, ఇది మనకు ప్రతిష్టాత్మకమైనటువంటిది అని చెప్పిన దరిమిల ఈ ఓటమిని, సరే ఎన్నికల్లోనూ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు, అది వేరే చర్చ. ఈ ఓటమిని క్షేత్రస్థాయిలోన మీ పార్టీగతంగా పని చేయలేని తనానికి నిదర్శనం అనుకోవాలి. అట్లేం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి కానీ గెలిచిన అభ్యర్థికి కానీ ఒక 5,000 కన్నా తక్కువ ఓట్లతోనే ఈ యొక్క 5,000 ఓట్లు ఓవరాల్గా ఇన్నాను యావరేజ్గా 5,000 ఓట్స్ అనేది మనం యావరేజ్గా తీసుకున్నాం. 5,000 ఓట్లతోనే అటు ఇటుగా విజయమో అపజయం అనేది 2 ఇక్కడ చూడొచ్చు మనం. అయితే సహజంగా అక్కడ అంజిరెడ్డి గారి పైన ఒక రకమైనటువంటి సింపతి ఉంది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారు నాకు వ్యక్తిగతంగా కూడా నాకు పరిచయమే. వారు చాలా దఫాలుగా వారు కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి, ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి, చాలా ఎన్నికల్లో వాళ్ళు కాంటెస్ట్ చేసి, తర్వాత వారు ఒక ట్రస్ట్ ద్వారా విపరీతమైనటువంటి అక్కడ ప్రజల్లో, అంటే దానికి మళ్ళీ బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు, అది వారు వ్యక్తిగతంగా పెంచుకున్నటువంటి ఇమేజ్ అదంతా కూడా. అయితే దాంట్లో వారిపైన నిలబడింది బీజేపీ గెలిచిన లేదు, మళ్ళీ అంటే వారు సర్వీస్ చేసినారంటే మళ్ళీ ఇది మా పార్టీ కాబట్టి మేమే సర్వీస్ చేసినాము, మా బీజేపీలో ఉన్న వాళ్ళు ఇట్లా సర్వీస్ చేస్తారని మళ్ళీ వాళ్ళు ప్రతిదీ ఓన్ చేసుకుంటారు. అందుకే నేను కాషన్ అంటున్నారు, ధర్మం గెలిచింది అంటున్నారు. ఆ ధర్మం గురించి చెప్తున్నా సార్. అందుకే ఆ ధర్మం మళ్ళీ ఇగో మా దగ్గర మాత్రం ఇట్లా దానం చేసే ధర్మం ఉంటుంది, ఎవరితో ఉండదు అంటారేమో అని భయంతో ముందే ఈ మాట చెప్తున్నా. వారు వ్యక్తిగతంగా పెంచుకున్న ఇమేజ్ అది. అయితే ఆ పెంచుకున్న ఇమేజ్లో భాగంగానే వారు ఏంటంటే ఒక రకమైన సింపతి ఉంది. అరే అంజిరెడ్డి అన్న అన్ని ఎన్నికల్లో పోటీ చేసిండు, అన్నిట్లో పోటీ చేసి ప్రతిసారి ఓటమి పాలవుతున్నాడు, ఇది ఒకేసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయనకు పాపం అదృష్టం ఉంటుందో ఉండదో మళ్ళీ భవిష్యత్తులో అన్న ఒక సింపతి మీద వారికి ఓటేయడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. అంటే ఒకటి సార్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేవ్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది విద్యావంతుల ఎన్నిక, టీచర్లు, ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్. సో ఇప్పుడు మీ పైన వచ్చినటువంటి ఒక అపవాదం ఏంటంటే ఈ ఎన్నికల సమయంలోన సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇంకోటి గురించి ప్రచారంలో చెప్పిన మాటలన్నింటినీ కూడా గ్రాడ్యుయేట్స్ నమ్మలేదనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం అంటున్నారు. సార్ ఇది నమ్మలేదు కాదు, మేము ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ ధర్మం అన్నారు కదా, ఆ ధర్మం ఏంటో నేను చెప్తా. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ యొక్క ధర్మం ఎట్లుంటుంది తెలుసా సార్? కరెక్ట్గా ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో, అంటే జనరల్గా చెప్తున్నా, ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారు. ఎక్కడెక్కడైతే వీళ్ళకి అవసరం ఉంటుందో అక్కడ వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారు. అంటే ఏదంటే టెంపరీ అనమాట. ఇట్లా టెంపరీ మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటివరకు చెప్పదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము ప్రజాక్షేత్రంలో పెట్టినాం అందరికీ. అయితే ఈరోజు ప్రజలు కూడా ఎట్లయిపోయినారంటే మంచి చేసే వాళ్ళ దగ్గర మంచికి కొంత అండగా నిలబడే ప్రయత్నాన్ని ఈరోజు ఎందుకో ప్రజలు కూడా విస్మరిస్తున్నారు. ఏడాది క్రిందట మీ పక్కన నిలబడినప్పుడేమో అందరూ మంచి వాళ్ళు అయిపోయారు. లేదు, ఒక పట్టభద్రుల ఓటేస్తే మీరు కాదు, మా పక్కన నిలబడ్డారంటే మేము ఉట్టిగా
అట్లా పోయి నిలబడంగానే మాకు రాలేదు. మేము 10 ఏళ్ళ కష్టం చేస్తే కష్టానికి వాళ్ళు ఇచ్చినట్టు ప్రతిఫలం. ఈరోజు మేము ప్రజలకు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఈరోజు మొన్ననే కాకు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మేము వనరులన్నిటిని కూడా సమకూర్చుకొని ప్రజలకు మంచి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. అరే మేము పుట్టి సంవత్సరం కాగానే వీళ్ళు లేచి నడిచి చదువుకొని గ్రాడ్యుయేట్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి పట్టా తీసుకొని ఇప్పుడు వైద్యం చేయాలని అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది సార్? వీళ్ళు ఇంతకుముందే మేము డబ్బులు ఖర్చు పెట్టలే అంటున్నారు. ఇది నేనేం పెట్టింది కాదు సార్. నేను ఇప్పటికిప్పుడు డిజైన్ చేసింది ఏం కాదు. వచ్చిన పేపర్ నా దగ్గర ఉంటే ప్రింట్అవుట్ తీసుకొచ్చి చూపిస్తున్నా. టికెట్ ఏం పుణ్యానికిలే 30 కోట్లు ఇస్తే వచ్చింది. డబ్బులు పడలేదు, డబ్బులు నడవలేదు అని అంటున్నారు. ఏంది సార్? డబ్బులు ఏర్లాగా మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. ఈ రోజు రేపట్లో ఏ పార్టీలోన డబ్బులు ఇవ్వకుండా వ్యవహారం నడుస్తుంది చెప్పండి. మా పార్టీలో ఉంది సార్. మా పార్టీలో మేము డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదు సార్. మేము డబ్బులు తీసుకొని నరేందర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలే, డబ్బులు తీసుకొని ఇవ్వలే. వారు చేసే సేవల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో నరేందర్ రెడ్డి గారికి కానీ మేము డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చింటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని ఇడిచిపెడుతుండేనా సార్? మొన్న మీనాక్షి నటరాజన్ గారు ఒక మాట అన్నారు, నా బ్యాగులు ఎవరు మోయకండి అని. వారు అన్న ఉద్దేశం ఏంటి అంటే మీరు నా చుట్టూ తిరగొద్దు, ప్రజల్లోకి వెళ్ళండి అని అన్నారు. అది డిఫరెంట్ టాపిక్. మీనాక్షి గారు అసలు సంస్కరణ చేయడానికి ఇక్కడికి వచ్చారు అని ఒక మాట. వారి సబ్జెక్ట్ కాదు, ఉదాహరణకు చెప్తున్నా. వెంటనే కేటీఆర్ గారు పొద్దున్న వచ్చి వీళ్ళందరూ కలిసి ఎయిర్పోర్ట్కి పోయారు, వాళ్ళ బ్యాగులు మోసుకొని వస్తారు, ఆ బ్యాగులు మోయొద్దని వెంటనే కౌంటర్ వేసాడు. అసలు ఆమె ఎయిర్పోర్ట్కి రాలి, ఆమె ట్రైన్లో వచ్చింది. సో ఏంటంటే చిన్న విషయం దొరికితేనే కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ అండ్ రైట్ వాయించడానికి ఎప్పుడు వాయిద్దామని కాచుకొని కూర్చునే టీఆర్ఎస్ పార్టీ నిజంగా మేము డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకొని కానీ డబ్బులు ఇచ్చి ఉంటే ఇన్ని రోజులు మమ్మల్ని విడిచిపెట్టేటల్లా. వీళ్ళు ఉట్టినే ఇచ్చినాం సార్, వాళ్ళ సేవను గుర్తించి ఇచ్చినాం. రవీందర్ గారు దీని మీద సమాధానం చెప్పండి. ఇప్పుడు బ్రదర్ అంటున్నారు 30 కోట్లు ఇచ్చిందని. అది యాక్చువల్గా అసలు అది ఆయన ఎక్కడ మాట్లాడిన అది యాక్చువల్గా సోషల్ మీడియాలో అది ఫాల్స్ న్యూస్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే తప్పుడు ప్రచారాలు. మీరు ప్రకటన ఇచ్చారా ఇది ఫాల్స్ అని? ఆల్రెడీ అది సోషల్ మీడియా కనీసం సార్ ఇది ఈ విషయానికి సంబంధించి కనీసం అభ్యర్థి ఎక్కడ ఖండన కూడా చేయలేదు సార్. సోషల్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో ఆల్రెడీ సర్క్యులేట్ చేసినాము. ఎందుకంటే ఈ రోజు మొత్తం సోషల్ మీడియా కాబట్టి అండ్ ప్రెస్ ప్రింట్ లో వచ్చింది కదా. అది ప్రింట్ సార్, ఇది ప్రింట్, ఇది పేపర్ లో వచ్చింది. ఇది పేపర్ లోనే వచ్చింది, ఖండన కూడా పేపర్ లోనే వచ్చింది. లేదు బట్ ఐ సెండ్ మనం చేసేటివి ఒక నిమిషం చెప్పండి. అయితే ఓకే, వీళ్ళు అంటున్నారు కదా ఇది మేము చేయలేదు, సోషల్ మీడియా వల్లనే వచ్చింది అంటున్నారు కదా. ఒకవేళ సోషల్ మీడియా వల్ల కూడా వస్తే ఏం తెలుసా సార్? మనం చేసిన పాపాలకు మనం ఇక్కడనే దాన్ని అనుభవిస్తామని చెప్పడానికి ఒకవేళ ఇది కూడా ఉదాహరణనే. ఎందుకంటే ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి దరిద్రమైన సోషల్ మీడియాని 2013, 12, 13, 14 సంవత్సరాల్లో దేశానికి పరిచయం చేసింది మళ్ళీ బీజేపీయే. నరేంద్ర మోడీ గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఈ తప్పుడు ప్రచారాలను బయట పెట్టడానికి ఆద్యం పోసింది వాళ్ళే. ఒకవేళ ఇది తప్పు అంటే వాళ్ళు ఏదైతే విత్తనం నాటిరో అదే విత్తనము ఏ పాముకైతే వాళ్ళు పాలు పోసారో అదే పాము పెరిగి పెద్దగా వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎన్నికల కోసము క్షణికమైనటువంటి వాగ్దానాలు చేయలేదు. మేము చాలా నిబద్ధతతో